విద్యాశాఖ మంత్రిని ఒక అనుభవజ్ఞుని, ఒక తెలివైన వాడిని, మానవత్వం ఉన్నోని, మంచోన్ని కూడా తొందరగా విద్యాశాఖ చేసి ప్రతి గురుకులకు గాని పాఠశాలకు గాని 24 గంటలు పనిచేసే విద్యాశాఖ మంత్రి కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 18 శాఖలను సమన్వయం చేయాలి, అటు పార్టీతోని సెంట్రల్ అంటే జాతీయ పార్టీతో సమన్వయం చేయాలి, 100 సంతకాలు పెట్టాలి, పోలీసులతో మాట్లాడాలి. అసలు ఒక ముఖ్యమంత్రి పదవి అనేది చాలా బిజీ లైఫ్ ఉంటది. కాబట్టి అంత బిజీ ఉన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి చాలా కష్టం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అది మా పార్టీ నిర్ణయం అనకండి, ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు గ్రౌండ్కి వెళ్ళండి. ఒక విద్యాశాఖ మంత్రి 24 గంటలు పనిచేసే విద్యాశాఖ మంత్రి మైపాల్ ఇప్పుడు ఒక డౌట్, ఇప్పుడు పైసలు లేకపోతే విద్యాశాఖ మంత్రి అయినా ఏ శాఖ మంత్రి అయినా ఏం చేస్తాడు? ఇప్పుడు ఇష్యూ పైసలతోటి కదా, ఎట్లా అంటే పైసలు ఒక్కటే కాదన్నా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం ఉంటే ఏమైతుంది అంటే దాని గురించి ఆలోచించడం వల్ల ఆ డబ్బులను కూడా ఎట్లా క్రియేట్ చేయాలని మనసుంటే మార్గం ఉంటదండి. మొన్న మర్రిగూడలో కస్తూర్బా బాలికల దానికి డబ్బులు లేకపోతే, బాత్రూమ్ లేకపోతే అక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు 1,20,00,000 పెట్టి ఒక్కోడే అది మొత్తం అక్కడ చేపిస్తారు బాలికల. మీరు సోషల్ మీడియాలో చూడండి, 1,20,00,000 ఒక్కోడే పెట్టుకున్నాడు. అదే విధంగా మునుగోడులో అన్ని తిరుగుతూ ఎన్ఆర్ఐలతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఎట్లెట్లా చేసుకోవాలని అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో అవసరం అనుకుంటే ఎన్ఆర్ఐలతో మాట్లాడి తీసుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేము కాదనం దాని విషయంలో. అంటే కొంత డబ్బున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎలక్షన్ టైంలో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, ఆ పటాన్ చెరువులు అయితే 1000 కోట్లు పెడితే తప్ప అక్కడ గెలిచే పరిస్థితి లేదు. షేర్లింగంపల్లి, గచ్చిపల్లి, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో భరతన్న ఒక 500 కోట్లు, 1000 కోట్లకు తక్కువ ఖర్చు అయితే నన్ను అడగండి ఒక నెల రోజులలో. మరి అట్లా డబ్బులు వస్తాయి కదా. కొంచెం మీ జీ తెలుగు ద్వారా డిబేట్ అన్న విని ఆ ఎన్నికల ఖర్చులలో పెట్టేటోళ్ళు ఏడికెళ్ళి వస్తాయో ఎట్లా వస్తాయో కొంచెం మనం అడుగుదాం రండి. నేను కూడా అడుగుతా. కూడా డైరెక్ట్ గా జూబ్లీహిల్స్ లో ఈ టోకును మంచే బదులు నియోజకవర్గం 100 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, అయిపోద్ది. 100 కోట్లు ఎవరు ఖర్చు పెడతారు? 100 కోట్లు పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి 100 కోట్లు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళు విన్నర్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా 1000 కోట్లు ఉన్నాయి. కొన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఫండింగ్ ఇవ్వచ్చు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఉంటుంది కదా. సర్పంచ్ వేలం పార్టీ ఎవరు వాడితే వాళ్ళకి అక్కడ అందరు ఏకగ్రీవం చేసుకున్నట్టు జూబ్లీహిల్స్ కూడా అట్లే ఈ కాన్స్టిట్యున్సీస్ అన్ని ఎట్లా మనీ పాలిటిక్స్ నడుస్తున్నాయి అక్కడ. నాకు తెలిసి ఎక్కడ కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి సొంతంగా 100 కోట్లు పెడతా అన్నాడు కదా నియోజకవర్గం. నియోజకవర్గంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆ ఎమ్మెల్యేనే భరించమని చెప్తే అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా పైసలు లేవు. మీరు డబ్బులు లేవన్నారు కదా భరతన్న, మీరు డబ్బులు లేవన్నారు కదా. అప్పుడు మన పక్కకుండే రాజు కూడా కానీ మీరు కూడా చెప్పారు, అప్పుడు డబ్బులు కావడానికి మనం ఎక్కడెక్కడ ఏ పథకంలో కొంచెం ఆపితే నడుస్తుంది అన్నప్పుడు ఫ్రీ బస్సు వాళ్ళు ఆపడం వల్ల 100 కోట్లు 200 కోట్లు ఎంతో కొంత మిగిలే ఛాన్స్ ఉంటుంది కదా. అట్లా 1 by 1 ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వంచుతాంటారు, అవి కొన్ని కోట్ల రూపాయలే ఉంటాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, అవి కూడా అంటే నేను ఆపమని అంటలేను. ఇందిరమ్మ ఇండ్లు ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఒక్క ఇల్లుతో సమానంగా ఇక్కడ అనేక మంది విద్యార్థులకు వాళ్ళ పిల్లలే కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న పిల్లలే కదా ఇంటర్ చేసేది, డిగ్రీ చేసేది, బీటెక్ చేసేది. మరి ఊటిన అంటే ఆలోచించుకోండి. ఎక్కడైతే మహిపాల్ యాదవ్ గారు, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విద్యాశాఖను ఆయన ఒక లక్ష్యంతో ఉంచుకున్నారు. ఒకవేళ 18 మంది మంత్రులు వచ్చినా 2-3 శాఖలు మిగిలిపోతాయి. అందరికీ అన్ని శాఖలు ఇవ్వలేరు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ని సమూలమైన మార్పులు జరిగినాడు. సాంప్రదాయ విద్యల వల్ల ఉద్యోగాలు రావటం లేదు. తక్షణమే మనకు స్కిల్ యూనివర్సిటీ, నైపుణ్య విశ్వవిద్యాలయం వల్ల క్లాసులు ప్రారంభమైనాయి. ఎన్హెచ్ఆర్డీలో మన క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలు మనం ఉద్యోగపోతున్నాం. త్వరలో ఈ రోజు మేము విమర్శించారే, ఈ విమర్శించిన రోజులతోనే రేవంత్ రెడ్డి గారు శభాష్ అంటారు. చూడండి మీరు, నేను చెప్తాను. నేను చెప్పేది రియంబర్స్మెంట్ ఏం చేయాలి మైపాల్? ఇప్పుడు ఇది చెప్పండి, ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటే ఒక శ్రీరామ్తో మాట్లాడదాం. శ్రీరామ్ చెప్పండి సార్. ఈరోజు ఇక్కడికి వచ్చాము. మనకి ఆర్టికల్ 21A ప్రకారంగా ఆదేశిక సూత్రం ఏంటంటే రాష్ట్ర విద్యను అందించాలి. ఇది ఆదేశిక సూత్రం. దీని ప్రకారంగా ప్రతి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ చూసుకున్నా, కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ నాన్ ప్రాఫిటబుల్ అని ఉంటుంది.
ఈరోజు ఈ ప్రభుత్వానికి నేను ఒక సలహా ఇస్తున్నా. ఎవరైతే కాలేజీలు బంద్ చేస్తామని మీ దగ్గరకు వచ్చారో కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ప్రకారంగా 6 నెలల ముందు నోటీస్ ఇచ్చి ఆ కాలేజీ మొత్తం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఏదైతే ఆ ప్లేస్ ఉందో, ఆ బిల్డింగ్స్ మొత్తాన్ని ఎవరికి గవర్నమెంట్కి సరెండర్ చేయాలి. యూనివర్సిటీ అండర్లో యూనివర్సిటీ నుంచి ఎవరినైనా టేక్ ఓవర్ చేసుకొని ప్రైవేట్ నుంచి లెక్చరర్స్ని అక్కడ ఉన్న వాళ్ళనే గవర్నమెంట్ నడిపిస్తుంది. ఇది పద్ధతి. నేను ప్రభుత్వాన్ని బెదిరించేదాకా వచ్చానంటే సారా కొట్టు పెట్టుకో. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్ కదా. సిగ్గు లేకుండా ప్రశ్న డబ్బులు అడుక్కుంటూ విద్యార్థులను వేధించుకుంటూ సర్టిఫికెట్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్న నువ్వు నేను కాలేజీ బంద్ చేస్తా అంటే అరెస్ట్ చేయొచ్చు వాళ్ళందరినీ గవర్నమెంట్ కావాలనుకుంటే. వీళ్ళ ఆలోచన ఏంటి? గత గవర్నమెంట్ 2 ఏళ్ళు ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళు ఇవ్వలేదు. పొలిటికల్ పార్టీస్ ఆల్ ఆర్ సేమ్. నాన్ ప్రాఫిటబుల్ మానయ్యి నిన్నెవడు పెట్టమండు? ప్రభుత్వం పెట్టమందా? ప్రజలు పెట్టమని అడిగారా? అయ్యా కాలేజీ పెట్టాయని నీ అవసరార్థం కోసం అక్కడ ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని అందులో ప్రతి విద్యార్థి దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి అమౌంట్ ని ప్రతి సంవత్సరం కూడా అకౌంట్ ని ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టావో నువ్వు చెప్పాలా. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, కాలేజీకి సంబంధించినటువంటి టీచర్ల జీతాలు పోను రూపాయి కూడా నువ్వు తీసుకోవడానికి లేదు, 5% కూడా. వెళ్ళారు. జియో నెంబర్ 95 కూడా ఉంది స్కూల్స్ సంబంధించి. టీఆర్ బయటికి ఆమె దాన్ని ఫోర్స్ లోకి తీసుకురారు. ఎందుకని? ఏ రాజకీయ నాయకుడికి అందరికీ తెలుసు ఈ డబ్బుల నుంచి ఇక్కడ ఈ స్కూల్స్ లో కాలేజీలో ఏం జరుగుతుందంటే మనీ లాండరింగ్ జరుగుతుంది సార్. డబ్బు లేక కాదు సార్. వినండి, లెట్ మీ కంప్లీట్. నా టైం కదా, నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ విద్యార్థులతో ఏం జరుగుతుంది అంటే అక్కడ కంప్లీట్ గా మనీ లాండరింగ్ జరుగుతుంది. మనీ లాండరింగ్ జరిగి ఒకడు మంత్రి అవుతాడు, ఒకడు ఎమ్మెల్యే అవుతాడు ఆ డబ్బులతోనే, ఒకడు ఎమ్మెల్సీ అవుతాడు రీసెంట్ గా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బంతా? విద్యార్థుల దగ్గర నుంచి. ప్రతిదీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఈరోజు, మీరు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ లో ఎంత డబ్బులు పడుతున్నాయి, ప్రతి విద్యార్థి దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, ఎంత పడుతుంది, ప్రతి దాన్ని అడిట్ చేయండి. వాళ్ళకి సొసైటీ రూల్స్ ప్రకారం ఏర్పడిన సొసైటీని అవసరం రద్దు చేయాలా. వాళ్ళ సొసైటీ నామ్స్ ప్రకారం రన్ చేయట్లేదు ప్రతి కాలేజీని, ప్రతి స్కూల్స్ ని. ఈ రోజు కాలేజీలో జరుగుతుంది మొత్తం కూడా ఇదే దందా జరుగుతుంది. ఈ దందాన్ని ముందు విద్యార్థి నాయకులుగా మనం ప్రశ్నించాలా. నేను ఒక విద్యార్థి చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా. ఏ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు. ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం పోతే ఇంకోటి. రాజకీయ నాయకుల మోటివ్ అంతా ఒకటే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, సొసైటీ మోటివ్తో వచ్చావు. నీకు డబ్బులు ఇవ్వడం అసలు కార్పస్ ఫండ్ అనేది పెట్టుకుని నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలను పెట్టుకుని నువ్వు కాలేజ్ ప్లేస్ పెట్టుకుని 10 మంది 7 కలిసి ఒక సభ్యులుగా ఏర్పడి అయ్యా మేము సొసైటీకి సర్వీస్ చేస్తామని చెప్పి వచ్చేది నాన్ ఎన్జిఓస్ లాంటి వాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని బెదిరించడం ఏంటండి? ఈ ప్రభుత్వమే కాదు, రేవంత్ రెడ్డి గారిదే కావచ్చు, మొన్న పోయినటువంటి కేసీఆర్దే కావచ్చు, ఎవరిని బెదిరించడానికి వాళ్ళకి హక్కు లేదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే నీలో చిత్తశుద్ధి అంటే 6 నెలల ముందు నోటీస్ పడేసి మొత్తం నీ యంత్రాంగం మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి. నువ్వు నీకున్నటువంటి యంత్రాంగం, నీకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీ కాలేజీ భూములతో సహా వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే సొసైటీ బేస్డ్ మీద సర్వీస్ చేస్తాను. నీకు నువ్వు వచ్చినావు, నేను అడిగానా నా అడిగారా, లేకపోతే ఇంతకు ముందు ఉన్న విద్యార్థులు అడిగారు? ఎవరు అడగలే. నీకు నువ్వు ఇలా పైసలు ఎలా దొబ్బొచ్చు అనేది ఒక అర్థం చేసుకుని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని సేవా రూపంలో దొబ్బుతున్నాం. ఈ రోజు పేరెంట్ల దగ్గర నుంచి ఫీజులు అడిగే మీరు సిగ్గుపడాలా. మేము సేవ చేస్తున్నామని వచ్చేసి ఈ రోజు ప్రభుత్వాలను కూడా మేము బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వద్దు బ్రదర్. నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వాలను కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగజారుతున్నారంటే వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలా? అందరినీ లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ప్రభుత్వం దగ్గరకు వద్దాం. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానంది. మీరు ఇస్తానంటే నాకు ఆశ ఉంటుంది. నేను ఒకవేళ స్వచ్ఛందంగా సేవ చేస్తానికి వచ్చినప్పటికీ కూడా మీరు ఇస్తా అంటే నాకు ఆశ ఉంటుంది. ఒకవేళ దాని వైపు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బాధ్యత ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ప్రమాణం చేస్తుందో ఆ ప్రమాణాన్ని, అది విద్య, ఎలాంటి క్రూషియల్ అయినటువంటి ఇష్యూస్ లో ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటిలో పెట్టలేకపోతుంది. కాబట్టి తను కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ఇస్తానన్నదాన్ని ఇవ్వటం అనేది పద్ధతి. అది 4 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. వాళ్ళు 2 ఏళ్ళు వేసారు, నాకు 2 ఏళ్ళు అంటే కూర్చున్నవాడిని నిన్నే అడుగుతారు ఖచ్చితంగా. నువ్వు పోతే ఇంకొకరిని అడుగుతారు, వాడు వచ్చి కూర్చుంటే. నిన్ను కూర్చున్నావు కాబట్టి నిన్ను అడుగుతారు. దానికి నువ్వు బాధ్యతగా ఉండాలి. నేను విద్యార్థి నాయకుడిగా ఒక న్యూట్రల్ గా సమాజానికి ఏం మేలు జరగాలనేది ఒక విద్యార్థి చేసే అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజీల పైన మీరు ఈడీని పంపించండి, ఎన్ఫోర్స్మెంట్ ని పంపించండి. అక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది. ముందు అది కట్టడి చేయండి. సగం సర్వీస్ లో ఉండాలనుకునేవాడే కాలేజీలు రన్ చేస్తాడు, సర్వీస్ లో ఉండాలనుకునేవాడే స్కూల్స్ రన్ చేస్తాడు. లేదనుకున్నాడు పక్కకు పోతాడు. పక్కకు పోయినాడు బాధ్యతని ప్రభుత్వం తీసుకోకపోతే ప్రజలు అక్కడ జంజీ ఉద్యమం వచ్చినట్టు విద్యార్థి నాయకులు అందరూ మేమందరం కలిసి మళ్ళీ మీ మీద ఉద్యమం చేస్తాం. ఆ పరిస్థితి వస్తుంది. అంతే తప్ప
ఈ ప్రభుత్వాన్నో ఆ ప్రభుత్వాన్నో లేకపోతే వాడో ఈడో చేయటం కాదు. అదంతా ప్రజల డబ్బే. ఎవరు తీసుకొచ్చి పెట్టినా ప్రజల డబ్బే. ఈ పథకం వద్దంటే ఒక అమ్మ ఉంటుంది, పెళ్లి చేసుకోలేని అమ్మ. ఒక మంచి కుర్రోడికి ఇస్తే ఓ ₹1,00,000 ఇస్తే పెళ్లి చేసుకుంటా, వాడేదో మంచి చూస్తుండని ఒక ఆశ ఉంటుంది. ఆ ఆస్తి చేసామని ఆ పథకాన్ని ఆపంటే వీళ్ళేంటి నా మీద పడి ఏడవడానికి వచ్చారు. ఇవన్నీ మనకు పంచాయతీలు ఎందుకండి? మనం పోదాం. స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, వాళ్ళు ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, ఎంత అకౌంట్లో వేస్తున్నారు, ఎట్లా పోతుంది. ఆఖరికి కాలేజీ చైర్మన్ అనేటోడు కూడా వాడు కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీగానే అక్కడ డబ్బులు తీసుకోవాలి. అంత సిగ్గుమాల పని వాళ్ళు చేస్తామంటే ఈరోజు మన మీడియా, మన విద్యార్థి సంఘాలు చెప్పాలి, ఒరే సిగ్గుమాల పని చేస్తున్నారా నువ్వు, నీకు నచ్చలేదు. ఎవరేమన్నా నేను ప్రభుత్వం అడిగిందా నిన్ను? నేను అడిగానా? విద్యార్థి అడిగానా? మానేసి పెట్టుకో, ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం నేను చెప్తా ప్లీజ్ అన్న, జర టైం, మీ టైం మీరు ఎన్నో తీసుకున్నారు, నేను తక్కువ టైం తీసుకున్నాను. ఈ టైంలో మీరేం చేస్తున్నారు? విద్యార్థి నాయకులు అయినా సరే మన సొసైటీ మొత్తం కూడా ఈ రోజు ఏం చెప్పాలంటే ఇక్కడ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ స్కూల్లో ఎంత వస్తుంది, ఈ కాలేజీలో ఎంత వస్తుంది, ఆ అకౌంట్ ఏంటి, వాళ్ళు సొసైటీ రూల్స్ ప్రకారం నడుస్తున్నారు లేదా, మీడియా మీరు అందరూ కూడా మీరు లేకుండా మేము రాలేదు. మీరు మీడియా ఏం చేయాలి, అదేం చేయాలి అంటే కాలేజీని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి చెప్పేది అట్లే ఉంది. బెదిరించి చెప్పేది ప్రైవేట్ నేను అడ్వకేట్, నేను స్కాలర్ గా నేను చెప్తానండి. బెదిరిస్తే ఎవరు కుదరదండి. బెదిరిస్తే నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళ నోట్లో వ్యాపారం కాకూడదు. విద్య వ్యాపారం అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అన్న భరత చాలా ఉంది. గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నది. గవర్నమెంట్ యూనివర్సిటీకి ఎవరు రిక్రూట్మెంట్ చేస్తారు? గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుంది. జీతాలు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది.